నువ్వెంతమంది దేవుళ్లకు పూజించావో తెలీదు గాని సాక్షాత్తు ఆ దేవుణ్ణే నీ భర్తగా పొందావు. నువ్వు పడ్డ కష్టాలు తీరిపోయాయి భవానీ. ఇక నుంచి నీ జీవితంలో సంతోషాలే తప్ప బాధలుండవు. చనిపోయే ముందు నా తల్లిదండ్రుల్ని చూడాలనుంది. అనాథగా చచ్చిపోవడానికి నేను అమ్మా నాన్న లేనిదాన్ని కాను. అందుకే ఒక్కసారి నా తల్లిదండ్రుల్ని చూసి నేను చచ్చిపోవాలి. ఇకపై నువ్వు ఎలాంటి వెధవేషాలు వెయ్యడానికి అవకాశం ఉండదు. నీ చుట్టూ మా మనుషులుంటారు. అంతేకాదు, నువ్వు సరిగ్గా గాలి పీల్చుతున్నావా లేదా అని చెక్ చేయడానికి ఒక డాక్టర్. నీ గుండె సరిగ్గా కొట్టుకుంటుందా లేదా అని చెక్ చేయడానికి ఇంకో డాక్టర్. నిన్ను బలిచ్చేంత వరకు నువ్వు చచ్చిపోకుండా కాపాడుకోవడానికి నీ చుట్టూ మా మనుషుల్ని పెడతాం. నీ పెళ్లి ముహూర్తం పెట్టాం, నీ చావు ముహూర్తము పెట్టాం. మధ్యలో నువ్వు సొంతంగా ముహూర్తం పెట్టుకోకుండా కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తావు. ఇక డైరెక్ట్గా నీ పెళ్ళే. ఉషా, వస్తున్నా బావా. ఏంటి బావా? పాప ఇంకా అన్నం తినలేదా? ఉదయం నుంచి నిద్రపోతూనే ఉంది. ఎంత లేపినా లేవడం లేదు. ఇంకా నిద్ర లేవకపోవడం ఏంటి? పద చూద్దాం. బంగారు తల్లి, బంగారు తల్లి, గౌరీ, గౌరీ. పాపా, పాపా, అన్నం తిందుగాని లేమ్మా. నిద్ర వస్తుంది డాడీ. భోంచేసేసి నిద్రపో. నాకు అన్నం తినాలనిపించట్లేదు డాడీ. అన్నం తినకపోతే ఇంకా నీరసం అయిపోతావు. లేమ్మా, లే లే, బయటికెళ్ళి ఆడుకుందామా? వద్దు డాడీ. లేమ్మా, నేను చెప్తున్నాను కదా, లే దా, లేమ్మా, లేవాలి. లేనన్నా, అది నా బంగారు తల్లి, మంచిగా వెళ్దామా? పద. ఏ ఆట ఆడుకుందాం? ఇదిగో బాల్, ఈ బాల్తో ఆడుకుందామా? వద్దు డాడీ. ఆడుకుందాం డాడీ, ఆడుకుందాం మమ్మీ అనేదానివి ఇప్పుడు వద్దంటున్నావేంటి? నిజంగా నాకు ఆడుకోవాలని లేదు. ఏయ్, నిద్రపోవడం కోసం అబద్ధం చెప్తున్నావు కదా, నిన్ను విడిచిపెట్టనుగా. ఇప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి, ఓకేనా? కమాన్ కమాన్ కమాన్, ఇక్కడి నుంచో, ఓకేనా? నేను ఇక్కడి నుంచి బాల్ వేస్తాను. రెడీ? కమాన్, క్యాచ్. వెరీ గుడ్. కమాన్, ఇప్పుడు నువ్వు. అది వెరీ గుడ్. ఈ ముద్ద తినమ్మా. గుడ్ గర్ల్. కమాన్ కమాన్, మళ్ళీ క్యాచ్. వెరీ గుడ్. ఇంకో ముద్ద. గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. కమాన్, క్యాచ్. పాపను బలవంతంగా నిద్రలేపడం, ఇష్టం లేకపోయినా అన్నం తినిపించడం, ఆటలాడించడం లాంటివి చేయొద్దు. పాపని వీలైనంత రిలాక్స్గా ఉంచండి.
వెరీ గుడ్. క్యాచ్. Come on, come on, come on, come on. Gauri, come on. Come on, come on, come on, come on. Waste now. Come on, catch. గౌరీ Gauri, గౌరీ Papa, గౌరీ Gauri, 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 ఏమండి బ్లడ్ వస్తుంది హాస్పిటల్ తీసుకెళ్ళండి గౌరీ. గౌరీ Ma Gauri. గౌరీ ఉషా 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 Ma Gauri, గౌరీ Gauri, గౌరీ Gauri. డాక్టర్, ఏమైంది? ఆడుతూ ఆడుతూ సడన్ గా పడిపోయింది డాక్టర్. నానమ్మగా మీరు పడే ఆవేదన నాకర్థమవుతుంది. నాకే కనుక శక్తుంటే, మెడికల్ మిరాకిల్ చేయగల సామర్థ్యమే ఉంటే ఈ పసిపాపకి పునర్జన్మని ప్రసాదించేదాన్ని. వద్దు డాక్టర్, అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. బట్ ఫ్యాక్ట్ అయితే ఇదే స్నేహ గారు. ఎలాగైనా ఎలాగైనా నా పాపని కాపాడండి డాక్టర్. ఓకే ఓకే, తీసుకురండి. ఉషా ఉషా భయపడకు. ఇంతకు ముందు కూడా ఇలాగే పడిపోయింది. అప్పుడంటే అన్నం తినక నీరసం వచ్చిందని చెప్పారు. ఇప్పుడేం చెప్తారు అని భయంగా ఉంది. ఏం కాదు ఉషా, నువ్వు భయపడకు. అమ్మా, సంజయ్ ఇంట్లో లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు? హాస్పిటల్కి వచ్చావమ్మా. ఏమైంది? పాప కళ్ళు తిరిగి పడిపోయింది. చెవులోంచి ముక్కులోంచి రక్తం వచ్చింది. అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చామమ్మా. ఏ హాస్పిటల్?
ప్రాబ్లం ఉందన్న విషయం సంజయ్ వాళ్ళకు తెలిసిపోతుందా? హలో, చెప్పండి. అర్జెంటుగా డాక్టర్ సుజాత గారితో మాట్లాడాలి. డాక్టర్ గారు ఎమర్జెన్సీ కేసులో ఉన్నారండి. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. నువ్వు ఉండు ఉషా, నేను మాట్లాడొస్తాను. ఇద్దరిని రమ్మంటున్నారు. పాపం జాగ్రత్తగా చూసుకో. అలాగే మేడం. ఈజ్ ఎనీథింగ్ రాంగ్ డాక్టర్? పాపకి ఏమైంది డాక్టర్? పాప గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ రండి, కూర్చోండి. డాక్టర్, నా కొడుకు కోడలికి నిజం చెప్పలేదు కదా? చెప్పండి డాక్టర్. ఏం చెప్పానంటే ఈజ్ ఎనీథింగ్ రాంగ్ డాక్టర్? పాపకి ఏమైంది డాక్టర్? పాప గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. పాప బాగా నీరసంగా ఉంది. మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నం తినేటప్పుడు తను తిననని మారం చేసినా, ఎంతసేపు నిద్రపోవాలని చూసినా అలా వదిలేయకండి. ఎక్కువ గ్లూకోజ్ వాటర్, కొబ్బరి బొండ నీళ్లు తాగించే ప్రయత్నం చేయండి. వాటర్ కంటెంట్ లేకపోవటం వల్లనే వేడి చేసింది, అందుకే బ్లడ్ వచ్చింది. ఇందులో మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. పాపను మీరు తీసుకెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఓకే డాక్టర్. పాపకేమైందని వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి నిజం తెలీదని గ్రహించి పొంతన లేని సమాధానం చెప్పి పంపించేశాను. మరణాన్ని మించిన మరణం నాదే. నిజం చెప్పుకోలేను, గుండెల్లో దాచుకోలేను. ఏం చేయాలో అర్థం కావట్లేదు డాక్టర్. సంజయ్, ఏమైందిరా? నీరసంగా ఉందని చెప్పారంతే. గౌరీ, గౌరీ, నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు, ఏడవకమ్మా.
ఒంట్లో వేడి చేసి బ్లడ్ వచ్చిందంట. బాధపడకండి అత్తయ్య. పదమ్మా. ఏడవకు నాన్నమ్మ. హలో స్వర్ణ, నేనే మహాలక్ష్మిని. హైదరాబాద్ వచ్చేసానని నెంబర్ తీసేసావా ఏంటి? సరే గాని నేను చెప్పేది విను. నాకు కార్తిక్ బావకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. వచ్చే గురువారం, అదే 16వ తారీఖున మా పెళ్లి. బిజీగా ఉండి చెప్పలేకపోయానులే. సరే, నేను ఊరొచ్చి కలుస్తాను. బాయ్. వదినా, నువ్వు ఎంతమందికి ఫోన్ చేసి చెప్పేస్తావో చెప్పాయి. అన్ని వెడ్డింగ్ కార్డ్స్ తగ్గించేద్దాం. హలో మర్దల్స్, అదేం కుదరదు. కార్డు కంపల్సరీ. కాఫీ తీసుకుంటానయ్యా. హలో నిర్మల, నేనే మహాలక్ష్మిని. ఒక గుడ్ న్యూస్ చెప్తాను విను. నాకు మా బావకి నిశ్చితార్థం అయిపోయిందే. వచ్చే 11న మా పెళ్లి. అంతా ఒక కళలా అయిపోయిందే. అందుకే ఎవరిని పిలవలేకపోయాను. ఏమనుకోవద్దు. ఎంగేజ్మెంట్ పిక్స్ వాట్సాప్ లో పంపిస్తాను. బాగా చూసుకో, సరేనా? బాయ్. ఇక చాలేమ్మా. అదేంటమ్మా అలా అంటావ్? మహాలక్ష్మి వెడ్స్ కార్తిక్ అని అందరికీ తెలియాలి కదా. ఏమంటావు బావా? కార్డ్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది కదా వదినా. ట్రైలర్ చూసి సినిమా చూడ్డం మానేయం కదా మరదల్ పిల్ల. ఇది అంతే. నీకు హైదరాబాద్ వాటర్ బాగానే వర్కౌట్ అయ్యాయే కదా అన్నయ్య? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి బావా? నేను వస్తాను. ఫ్రెండ్ కి ఫోన్ చేసి వస్తాను. హారిక, స్టవ్ పైన కర్రీ పెట్టాను, చూస్తూ ఉండు. అలాగే అమ్మా. నువ్వాగమ్మా, నేను చూస్తాలేమ్మా. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదమ్మా. చెప్పు కార్తీక్. నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా అమ్మా? నా శిరీష బతికే ఉందని, నా శిరీష నా కోసం ఎదురు చూస్తుందని నా మనసుకి అనిపిస్తుందమ్మా. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? అవునమ్మా, నా మనసు నా భార్య బతికే ఉందని చెప్తుంది. మళ్ళీ ఏమైందిరా నీకు? మహాలక్ష్మి మెడలో తాలి కడితే శిరీష మెడకు ఉరితాడు పడుతుందేమోనని అనిపిస్తుంది. కార్తీక్, కార్తీక్! ఇది తిండి తినకుండా మొండికేస్తోంది.
చూస్తుంటే నీరసంతో చచ్చేలాగా ఉంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. దీన్ని చావనీయకుండా చెయ్యండి డాక్టర్. ఓకే మేడం. టైంకి తిండి తినకపోతే ఏమవుతుందో తెలుసా? తెలుసు, చేస్తాను. ఎస్, ఐ నో ఐ విల్ డై. చావాలనే చేయి కోసుకున్నాను. ఇప్పుడు తినడం కూడా మానేసింది నేను చావడానికే. ఎస్, ఐ వాంట్ టు డై. ఐ వాంట్ టు డై. ఐ వాంట్ టు డై. ఇంత మొండిగా చేస్తుందంటే ట్రీట్మెంట్ చాలా కష్టం అమ్మా. చావాలి అని నువ్వనుకున్నంత మాత్రాన చావలేవు. నాకు చంపాలి అని అనిపించినప్పుడు మాత్రమే నువ్వు చస్తావు. కానీ దానికింకా టైం ఉంది. ఈలోగా నువ్వు పిచ్చి ఆలోచనలు మానుకొని బతికున్న ఈ కొద్ది రోజులు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి ఆ తర్వాత తృప్తిగా చావు. నో, నీ కలలు నెరవేరవు. బట్ షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. సో టేక్ కేర్ ఆఫ్ యూ. నిజంగానే ఇది బాగా చదువుకున్న దానిలాగా ఉంది. దీంతో ఎప్పటికైనా ప్రమాదమే. నిజమే జగదీశ్వరి, దీని వాడకం చూస్తుంటే మనం ఏం చేసినా గానీ ఇది పెళ్లికి ఒప్పుకునేలా లేదు.